చూద్దాము. నల్లమల్ల అడవిలో కనిపించిన పెద్ద పులి శ్రీశైలం మన్ననూరు షూట్లో టైగర్ సఫారీలో పర్యాటకులకు టైగర్ కనిపించింది. అయితే ఫహారాబాద్ వద్ద పులి కనిపించినట్టుగా పర్యాటకులు చెప్తూ ఉన్నారు. దీంతో వాళ్ళు సంభ్రమార్చలకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు మరిన్ని అప్డేట్స్. శ్రీరామ్, ప్రస్తుతం కొంతమంది ఎవరైతే సఫారీకి వెళ్ళారో పర్యాటకులకి అక్కడ టైగర్ కనిపించినట్లుగా చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? కొనిషా శ్రీశైలం సంబంధించినటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున అమ్మవారి టెంపుల్ ను సందర్శించుకుంటున్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేపెత్తింది. అయితే ఇటీవల చూస్తా ఉన్నాం. అయితే చిరుతపుల సంచారం ఈ యొక్క అటవీ ప్రాంతంలో కనిపించినప్పటికీ మున్ననూరు శ్రీశైలం ఘాట్ రోడ్ లో మధ్యలో ఉన్నటువంటి అలహాబాద్ సంబంధించినటువంటి ఏదైతే రేంజర్ ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పులి కనిపించినట్లుగా ఒక వీడియోలు స్వయంగా పర్యాటకులు ఎవరైతే ఉన్నారో టైగర్ సఫారీలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ప్రత్యక్షంగా పెద్ద పులి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే అటవీ సంబంధించినటువంటి అధికారులు ఈ టైగర్ సఫారీ ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి భక్తులు వచ్చే క్రమంలో ఈ యొక్క టైగర్ సఫారీ యొక్క ప్రాంతం ఏదైతే మనం చూసేటటువంటి ఈ మున్ననూరు అనేటటువంటి చెక్ పోస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం సమీపంలోనే దాదాపుగా 4 కిలోమీటర్ల మేర ఉండే ఈ యొక్క టైగర్ సఫారీలో దాదాపుగా స్వామి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కావచ్చు లేదా అటవీ సంబంధించినటువంటి వాటిని చూడడం కోసం 2 days ట్రిప్ లో ప్లాన్ లో భాగంగా భక్తులు నిత్యం వెళ్తూ ఉంటారు. అయితే అటవీ సంబంధించినటువంటి అధికారులు టైగర్ సఫారీ ప్రాజెక్ట్ లో భాగంగా మిగతా ఏదైతే ఈ యొక్క జంతువులకు సంబంధించినటువంటి సంతానోత్పత్తి సమయంలో మాత్రమే ఈ యొక్క ట్రిప్ ని నిషేధిస్తారు. మిగతా సమయాల్లో ఈ యొక్క యథావిధిగా కొనసాగుతుంటుంది. అయితే తెలంగాణ నుంచి వచ్చేటటువంటి భక్తుల కోసం మున్నూరు చెక్ పోస్ట్ సమీపంలో ఫరాహాబాద్ టైగర్ సఫారీ కేంద్రం ఉంటుంది. ఏపీ నుంచి వచ్చేటటువంటి భక్తుల కోసం ఇటు ఉండేటటువంటి దోర్నాల నుండి శ్రీశైలంకి వచ్చే మార్గంలో మధ్య మార్గంలో ఇలాంటి సఫారీ టైగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే భక్తులు ఎవరైతే స్వామివారిని దర్శించుకునే క్రమంలో దర్శనం అయిన తర్వాత కావచ్చు లేదా ముందుగా దర్శించుకునే సమయంలోనే ఫ్యామిలీతోనే ట్రిప్ ను ఏర్పాటు చేసుకుంటుంటారు. వాటికి సంబంధించి అంతా కూడా ఒక ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్ లో భాగంగానే అక్కడ ఉండే ఆ ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసి అటవీ సంబంధించినటువంటి అధికారులు ప్రత్యక్షంగా ఆ గైడ్ సమక్షంలోనే వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే అలాంటి సందర్భంలోనే నేరుగా అంటే రేర్ కేసెస్ లోనే ఈ యొక్క అటవీ సంబంధించినటువంటి చిరుతలు కావచ్చు లేదా పెద్ద పులులు కనిపించే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషనే ఈ రోజు తెలంగాణ సంబంధించినటువంటి భక్తులు టైగర్ సఫారీ సంబంధించినటువంటి వెహికల్ లో పర్యటిస్తున్నటువంటి క్రమంలో కనిపించడంతో ఆ యొక్క వీడియోలను ఉన్నటువంటి వీడియోలను పర్యాటకులు వాటిని అంతా కూడా సర్క్యులేట్ చేశారు. అదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్టుగా తెలుపుతాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ శ్రీరామ్.